హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృప బట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే ఇంకా మార్నింగే లేచాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఆవిరి మీద పెట్టుకొని వేసుకుంటారు కదా మినపట్టు, అది వేసుకుని తింటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇదేం లేదండి, ఓన్లీ మినప పిండి అనమాట. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్, 1.5 స్పూన్ ఉంటుందండి మహా అయితే, పెద్ద స్పూన్స్ బియ్యం పిండి అండి వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని దాన్ని అయితే ఇలాగా ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని క్లాత్ అన్ని తడుపుకొని దాన్ని ఇలాగా టై చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా చేసుకుంటే కొంచెం మనకి కిందకి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా వేసుకొని పైన అయితే ఇంకా మనం రెడీ చేసుకున్న పిండిని అయితే ఇలా అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా యాడ్ చేసేసుకొని మనం అయితే ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఈ లోపల నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అయితే మొత్తాన్ని క్లీన్గా కడిగేసుకున్నాను అనమాట. ఆ టైం కల్లా నాకైతే ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక నేనైతే ఎలా ఉందో చూస్తున్నాను అనమాట. అంటే ఉడికిందో లేదో ఒక స్పూన్ కానీ లేకపోతే ఇలాగా నైఫ్ కానీ పెట్టుకొని మంచిగా చూస్తే మనకి ఏం క్లియర్గా వచ్చిందంటే బాగా ఉడికిపోయింది అనమాట. నాకు బాగా ఉడికిపోయింది కాబట్టి నేనైతే తీసేసుకుని ఇంకా తింటాకైతే రెడీ చేసుకుంటున్నానండి. దీంట్లోకి ఏ చట్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది. అదొక్కటే కాదండి, దీంట్లో హనీ కానీ ఇంకా బెల్లం పానకం అంటారు కదా, అది కానీ వేసుకున్న చాలా బాగుంటుంది. నా దగ్గర హనీ ఉంది కాబట్టి నేను హనీతో తిన్నాను అనమాట. అంటే చట్నీతో చేసుకోవచ్చు కానీ ఇంకా ప్రాసెస్ కదా, టైం ఎక్కువ పట్టేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా దీంతో తిందాం ఇవాళకి అని చెప్పేసి ఇంకా హనీతో అయితే తింటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బలం కూడా, చెప్పాలంటే చాలా మంచిది కూడా హెల్త్కి. ఇప్పుడు ఎవరికైనా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ నార్మల్గా హెల్త్గా అంటే డెలివరీ అయిన లేడీస్ కానీ ఇంకా కొంతమందికి నీరసంగా ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా, చాలా మంచిదండి. ఇది వీక్లీలో ఒక 2-3 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది. తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇవాళ అయితే చిక్కుడుకాయ వండుదాం అనుకుంటున్నానండి. అందుకని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే మంచిగా ఇలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే తీసుకుంటున్నాను, దానికి ఉన్న పీల్ అంతా చేసుకొని మంచిగా ఉన్నాయన్నీ క్లీన్గా తీసుకుంటున్నానండి. చూసారు కదా, వీడియో చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నీ ఇలా తీసేసుకున్నాను. దీనికి చాలా టైం అయితే పడుతుంది కదా, ఇంకా స్లోగా ఇంకా హాల్లోకి వచ్చి కూర్చొని ఇంకా స్లోగా అయితే చేసుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత ఇది కొంచెం ఎక్కువ ఏంటంటే వర్షాల వల్ల అనుకుంటండి ఎక్కువ పురుగు ఉంది. దానివల్ల నేను ఇంకైతే దీంట్లో వాటర్ వేసుకొని దాంట్లోనే కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అందుకని చెప్పేసి ముందైతే ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఒకటి క్లీన్గా కట్ చేసేసుకొని పెట్టుకుంటే అందులో మనకి ఏమన్నా ఉన్నా కానీ పోతాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా మంచిగా కట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను, అన్నీ 3 తీసుకున్నాను. చూసారు కదా, అలాగా మొత్తాన్ని తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. రైస్ అయితే పక్కన అటు సైడ్ అయితే పెట్టుకొని ఇటు సైడ్ అయితే నేను కర్రీ కోసం రెడీ చేసుకున్నాను అనమాట. కొంచెం దీంట్లోకి మనకి చిక్కుడుగా అంటే బాగుంటుంది, కాకపోతే ఆయిల్ సరిగ్గా లేకపోతే బాగోదనమాట, అంత టేస్టీగా అనిపించదు. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. నేనైతే మీడియంగా వేసుకున్నాను కానీ మీరైతే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. అయితే దీంట్లో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వగ్గడం కోసం నేనైతే ఉప్పు వేసుకున్నాను, కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి కొంచెంసేపు మూత పెట్టి మంచిగా ఉడకనిచ్చానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటాం కదా, కానీ చిక్కుడుకాయలు అలా వేయడం కన్నా నాకైతే ఇలా ఇష్టము. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను చిక్కుడుకాయలు వేస్తున్నాను, టమాటాలు తర్వాత వేస్తాను అనమాట. చిక్కుడుకాయలు కూడా మంచిగా వేగాలి, నూనెలో బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది.
కానీ కొంచెం ఆయిల్ అనేది పడుతుందండి. ఇలాగ మంచిగా నూనెలో వేగి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కొంచెం అంటే అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉంటే మంచిగా వేగుతుంది అనమాట. ఇప్పుడు బాగా నూనెలో వేగింది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం లైట్గా సపరేట్ అవుతుంది. ఆ టైంలో మన టమాటాలు కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు అంటే సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇక చూస్తున్నారు కదా మంచిగా టమాటాస్ కూడా మగ్గిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన అనేది పోయేంత వరకు మంచిగా కొంచెం సేపు మగ్గనిచ్చి మూత పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మంచిగా వేగిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి పసుపు, ఉప్పు, కారము వేసుకోండి. గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకోండి. నేనైతే దీంట్లోకి పసుపు, ధనియా పౌడర్లోనే కొంచెం మసాలా ఉంటుందండి, అందుకనే చెప్పేసి ప్రత్యేకంగా వేయను నేను. కారంలో కూడా కొంచెం లైట్గా మసాలా ఉంటుంది కాబట్టి నాకు సరిపోతుంది. ఇంకా అన్నీ వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుని తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ దగ్గర పడి ఉడికేంతవరకు మంచిగా ఒక 15 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తొందరగా ఉడుకుతుంది. ఎందుకంటే నేను నూనెలో ఎక్కువసేపు ఉడికించాను కాబట్టి 10 మినిట్స్ 15 మినిట్స్ సరిపోతుంది. మామూలుగా అయితే ఉడికించుకుంటే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే అనమాట. అంతేనండి. ఇంక నేను వంట అంటే ఇంకా తినదంతే చూపించలేదు. కూర అయితే బాగానే వచ్చింది, పర్వాలేదు. ఇంకా నేనైతే ఇంకా మధ్యాహ్నం ఇంకా ప్రేయర్ చేసుకునే టైం లేదనమాట. అందుకని చెప్పేసి నైట్ అయితే చేసుకున్నాను. నా ఈవేళ ఏం చదివానంటే లూకా 2వ అధ్యాయం చదివాను. దీంట్లో విషయం ఏంటంటే దేవుడు పుట్టిన తర్వాత ఆయన ఎట్లా పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు కదా. అక్కడ ఉన్న వారికి అక్కడ మందను అంటే పశువుల మందను మేపుచున్న వారికి ఎలా తెలిసింది, వాళ్ళు వచ్చి ఎట్లా ఆరాధించారు, తర్వాత ఆయన ఎలాగ ఎదిగాడు, దాని గురించి అంతా క్లియర్గా ఉంటుందన్నమాట. దాని గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది దీంట్లో. నేను నా పని కోసం నేను వచ్చానండి, దేవుని పని కోసం వచ్చాను కూడా అంటాడనమాట దేవుడు ఇక్కడ. అలా నా ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంతేనండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చింది, యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.